ఈ భార్యాభర్త ఇద్దరు మైదుకూరు నుంచి వచ్చారండి. ఈ అమ్మాయికేమో 27 సంవత్సరాలు, వాళ్ళ భర్తకేమో 28 సంవత్సరాలు అనమాట. పెళ్ళి 4 సంవత్సరాలు కదా నీకు అయింది. 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వీళ్ళు. కాకపోతే నిలబడలేదన్నమాట. ఫ్రీ క్యాంప్ చేసినప్పుడు కదా నువ్వు వచ్చింది, నవంబర్లో ఫ్రీ క్యాంప్కి వచ్చావు. నవంబరా నువ్వు వచ్చింది? కాదు నవంబర్లో ఫ్రీ క్యాంప్ కాదు, ఆగస్ట్లో ఫ్రీ క్యాంప్కి వచ్చావు. ఆగస్ట్లో ఫ్రీ క్యాంప్కి వచ్చిందండి ఈ అమ్మాయి. అప్పుడు ఎస్ఎస్జి సజెస్ట్ చేశామన్నమాట ఈ అమ్మాయికి. హస్బెండ్కి సెమెన్ అనాలిసిస్ చేసాం. సెమెన్ అనాలిసిస్లో కౌంట్ బాగుంది, 100 మిలియన్ పైన ఉంది. కానీ మొటిలిటీ అన్నది, కదలిక అన్నది బాగా తక్కువగా ఉన్నది, 25% ఉందన్నమాట. ఈ అమ్మాయికి ఎస్ఎస్జి చేసాం, ట్యూబ్ టెస్ట్ చేసాము. లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉందని చెప్పామన్నమాట. కానీ వాళ్ళకి ఏం చెప్పామంటే 3 నెలలు మీరు న్యాచురల్గా ట్రై చేయండి అమ్మా, నిలబడకపోతే తర్వాత మేము మెడిసిన్స్ రాస్తాము మొటిలిటీ పెరగడానికి, కానీ ఆ అమ్మాయికి ట్యూబల్ బ్లాక్ కానీ వేరే లాప్రోస్కోపీ కానీ హిస్ట్రోస్కోపీ క్యాన్యులేషన్ కానీ చేస్తామని చెప్పామన్నమాట. ఇప్పుడు నవంబర్ ఏ తారీఖున నీకు వచ్చింది డేటు? నవంబర్ 5 మేడం. నవంబర్ 5న అమ్మాయికి పీరియడ్ వచ్చిందని, తర్వాత రాలేదు. ఇవాళ వస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. స్కాన్ చేస్తే స్కాన్లో కూడా బేబీ బాగా హెల్దీగా ఉందన్నమాట. హార్ట్ బీట్ అంతా కూడా బాగుందన్నమాట. సో మేము ఛాన్సార్లు చెప్తామండి, కొంచెం టైం తీసుకోండి, చెప్పింది వినండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి అని. సో దానివల్ల వాళ్ళిద్దరికి, అమ్మాయికి లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా, అబ్బాయికి మొటిలిటీ తక్కువ ఉన్నా కూడా ఓపిక వెయిట్ చేశారు వాళ్ళు 3 మంత్స్ చెప్పినట్లు విని. దానివల్ల ఈరోజు వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. థ్యాంక్ యూ.